ఏంటన్నా ఏం సినిమా? రోడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో, ఒకటే మాట చెప్తున్నా, సినిమా అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, ప్రొడక్షన్ వాల్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. స్టోరీ పరంగా 3 hours ఉన్నా కూడా బోర్ అయితే అనిపించలేదు నాకైతే. సినిమా చూసినంతసేపు అయితే అంటే తండ్రి కొడుకుల కాంబినేషన్ అనేది కొద్దిగా రొటీన్ అనిపించింది. ఎవ్రీథింగ్ చాలా బాగుంది, కాకపోతే తండ్రిని మించిన కొడుకు అయిపోయాడు. సినిమా గురించి ఒకవేళ పక్క పెడితే నిజంగా త్రిష గారు అయితే మామూలుగా చేయలేదు పర్ఫార్మెన్స్. నిజంగా హీరోయిన్గా అసలు ఐటమ్ సాంగ్, హీరోయిన్గా ఎన్ని సినిమాలు చూసినా కానీ ఐటమ్ సాంగ్ అయితే ఊపేసింది ఈ సినిమాలో. త్రిష గ్లామరే కాదు, అలాగే త్రిష అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. క్లైమాక్స్ సాంగ్ బాగుందన్న, ఐటమ్ సాంగ్ అదొక్కటి నాకు బాగా నచ్చింది. విజయ్ గారి కెరియర్లో ఇది కొద్దిగా డల్ అనిపించింది నాకైతే. స్టోరీ పరంగా చూసిన, యాక్షన్ సంబంధించి అయినా ఇద్దరు అంటే తండ్రికి మించిన అన్నట్టుగా ఏం లేదు. వాళ్ళిద్దరిదే లాగ్ అనిపించి కొద్దిగా అట్లా బోర్ ఉంది, కానీ మిగతా అంతా ఓకే. 3 hours అంటే చూడొచ్చండి. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం తక్కువ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది ఏంటా అనేది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సూపర్. వాళ్ళ క్యారెక్టర్ నిజంగా అదే 5 members-ని ఒక టీమ్గా చేసి నిజంగా ఒకటైతే చెప్పొచ్చండి, సినిమా పరంగా అయితే ఇట్స్ గుడ్. స్టోరీ కొద్దిగా డల్ ఉంది, అంతకు మించి అయితే ఏం లేదు. సినిమా సాంగ్స్ బాగున్నాయి, అదే ఐటమ్ సాంగ్ అయితే బాగా ఎంజాయ్ చేసిన. త్రిష గారు రావడం, ఎంట్రీ అసలు బాగుంది. సాంగ్ ఎంట్రీ లేదండి, అంటే చాలా రోజుల తర్వాత త్రిష గారు హీరోయిన్గా చేసిన తర్వాత ఐటమ్ సాంగ్ చేయడం ఇదే ఫస్ట్ మూవీ కదా, నాకు బాగా అనిపించింది. అట్లా ఎంత కిక్ వస్తుందో ఈ గోడ్ సినిమా చూసిన తర్వాత అట్లా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎమోషన్తో కట్టిపడేస్తుంది, ఎమోషన్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం దద్దరిల్లిపోయింది. కొడుకు క్యారెక్టర్ ఉన్నది, నాకు గనక కత్తి ఇస్తే ఒక్క వేడితో ఆ కొడుకు తల నరికాలనే ఫీలింగ్ కలిగింది భయ్. అంత కోపం వచ్చిందనమాట. అయ్యనే బెదిరించే లెవెల్కి ఎదిగిండా కొడుకు అనే ఫీలింగ్ కలిగింది. కొడుకు క్యారెక్టరే మరి అంత ఎందుకు స్పెషల్ ఇచ్చారో తెలియదు, కానీ సూపర్గా అనిపించేసింది. త్రిష ఐటమ్ సాంగ్ ఉన్నది, యూత్కి కావాల్సిన ఐటమ్ సాంగ్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉన్నది, అంటే ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్ ఉన్నది. సో బీజిఎం బాగుంది. వెంకట్ ప్రభు ఒక తను డైరెక్షన్ కదా, ఇది వెంకట్ ప్రభు అనే కింద హీరో అనేసుకున్నాడు, అదొకటి అర్థం కాలేదు. క్లైమాక్స్లో అయ్యా కొడుకు కొట్టుకుంటున్నప్పుడు ఒక గన్ను తంతే ఇట్లా ఒక లాస్ట్కి వెళ్ళి పడుతుంది. ఆ మూమెంట్లో ఒక సందర్భంలో కొడుకు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా వెళ్ళిపోయినప్పుడు మరి పక్కనే ఉన్న గన్ను అందుకొచ్చుగా వెళ్ళి అయ్యింది అంటాడు. మరి అది ఎందుకు డైరెక్టర్ క్యాచ్ చేయాలో అర్థం కాలే, అదొకటి మైనస్ అనిపించింది. మళ్ళీ సినిమాలో ధోని కనపడతాడు, చెన్నై టీంని చూపించేస్తారనమాట. తర్వాత పైన అంటే ఏంటది స్టేడియం మీద ఫైటింగ్, అదొకటి చాలా బాగా అనిపించేసింది. కూతురు క్యారెక్టర్కి ఒకటి అడుగుతాడు, నీకు ఎవరంటే ఇష్టం అని, తల అని చెప్పేసి. అంటే అక్కడ చాలా మంచి మంచి ఐడియా ఇచ్చినట్టు అనమాట. తల అనగానే అసలు అర్థం కాలే, తర్వాత లేచి బయటకు వస్తున్నాడు అర్థమైంది. ఇట్లా కుదిరితే తలతోటి వాడు కొడుకు కింద పడిపోతాడు. మస్తు ట్విస్టులు ఉన్నాయి. ప్రభుదేవ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. ప్రభుదేవ ఏంటో మీరు చూడాలనుకుంటే సినిమాకి వచ్చేయండి. ఆయన ఇలా ఫైట్ మాస్టరా, హీరోనా, విలనా, ఇంకేమైనా పాత్ర చేసిన ఆయన సినిమాకి అయితే హైలైట్. నెక్స్ట్ మన జీన్స్ మూవీ హీరో ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించేస్తుంది. అతను కొన్ని సందర్భంలో ఆయన విలన్గా మారుతాడేమో అనే ఫీలింగ్ కలిగింది. కొన్ని ట్రైన్ సన్నివేశాలు అవి కూడా చాలా బాగుంటాయి. ఒక 3-4 క్యారెక్టర్ మనకు తెలిసిన వాళ్ళు, హిందీ, తెలుగు వాళ్ళు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ చాలా ఉన్నాయి. అన్ని కనపడితే అన్ని చాలా బాగా నస్తాయి అనమాట. టోటల్గా సినిమాకి అయితే 3+ ఇవ్వగలం భయ, చాలా బాగుంది. గో టు 2 కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది, ఎందుకంటే లాస్ట్లో ఎండింగ్లో హింట్ ఇచ్చాడు. సో విజయ్ తలపతి రాజకీయాలకు వెళ్తున్నాడు అన్న, రాజకీయాల గురించి కూడా మాట్లాడద్దు, కానీ సినిమాతో ఆగిపోతుంది. ఈ సినిమాతో ఆగిపోయేది ఉంటే, రాజకీయాలకు వెళ్ళేది ఉంటే మళ్ళీ సినిమాకి లింక్ ఎందుకు ఇస్తాడు, హింట్ ఎందుకు ఇస్తాడు, పాటు వస్తుందని సినిమాలు బంద్ చేయడు. ఇక్కడ మన పవర్ స్టార్ ఎలాగో అక్కడ ఆయన అలాగా సినిమాలు కంటిన్యూ వస్తాయి. రాజకీయాల్లో తన ప్రయత్నం తను చేస్తున్నాడు, తమిళ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టాడు, ప్రజల మనసులు దూరిపోయాడు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే సీఎం కూడా గెలిచే అవకాశం ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది.